భయ్యా పాడేరు మంచి స్టార్ట్ అయ్యింది. ఇంకా రచ్చ రచ్చే. హలో, గుడ్ మార్నింగ్ guys, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ బ్లాగ్. సో గైస్, టైం అరౌండ్ 4:30 దగ్గర కాస్తుంది అనమాట. సో మనమైతే ఎర్లీ మార్నింగ్ ఇక్కడి నుంచి ఒక మంచి వ్లాగ్తో మన హిడెన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో మన వైజాగ్లో, సో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అనమాట. మనం ఆ వాటర్ ఫాల్స్ కి అయితే మార్నింగ్ 4:30కి స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి ప్రెసెంట్ బైక్ మీద. సో ఇక్కడ నుంచి అరౌండ్ 5 hours జర్నీ ఉంటుంది వయా ఘాట్ రోడ్ అంతాను. సో బేసికలీ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి అంతా వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ అవుతుంది. సో మిగతా విషయాలంతా నేను ఆటోమేటిక్ గా మీకు వ్లాగ్ లో చూపిస్తాను, వ్లాగ్ లో చెప్తాను. సో ఎర్లీ మార్నింగ్ మనం వేగంగా స్టార్ట్ అయిపోయి సో మన డెస్టినేషన్ అయితే వెళ్ళిపోదాం. చాలా బాగుంటుంది వ్లాగ్ అయితే, మీరు చూస్తూనండి. వాటర్ ఫాల్స్ ఇది అంతాను. ఈ మధ్యన చాలా మంది అక్కడికి వెళ్తున్నారు. సో ప్రెసెంట్ ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అవుతున్నాను ఎర్లీగా. సో మిగతా అన్ని వ్లాగ్ లో కలుపుతాను. సో గాయస్, మనమైతే స్టార్ట్ అయ్యామన్నమాట ఇక్కడ నుంచి తర్బు వాటర్ ఫాల్స్కి. సో మన టైం వచ్చేసి 4:20 అవుతుంది అరౌండ్. మనకు 5 hours అరౌండ్ జర్నీ చూపిస్తుంది. 170 kilometers అరౌండ్ అనమాట. సో లెట్స్ గో గాయస్. ఓం నమ శివాయ, హర హర మహాదేవ. బాయ్ బాయ్. సో గాయస్, మనం సింహాచలం నుంచి మన గోపాలపట్నం నుంచి మనం అరౌండ్ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో అరౌండ్ సబ్బవరం, వేపకొండ దాటి సబ్బవరం నుంచి మనం రైడ్ కొడుతున్నాం. ఇంకా సబ్బవరం 1 kilometer ఉంది ఇంకా దగ్గర. సో గాయస్, ఎర్లీ మార్నింగ్ 6:15 అవుతున్నది. మనం పాడేరు దగ్గరలో ఇంకా 15 kilometers ఉంది. ఘాట్ రోడ్లో వెళ్తున్నాం అనమాట. జర్నీ అయితే అదిరిపోయింది భయ్య. యాక్చువల్లీ మార్నింగ్ అయితే మీకు ఘాట్ రోడ్ కట్ట చూపించేవాడిని. ఇంకా ఉన్నాయి ముందు, చాలా ఘాట్ రోడ్స్ ఉన్నాయి. పాడేరు తర్వాత అంతా ఘాటే మనకి వెళ్ళే వాటర్ ఫాల్స్ వరకు. సో ప్రెసెంట్ ఈ ఘాట్ రోడ్ అయితే భలే ఉంది భయ్య. పిచ్చెక్కొచ్చేస్తుంది నాకైతే మాత్రం. చలి పక్క నుంచి జమ్మని దుబ్బుతూనే ఉంది ఇలాగను. దీనమ్మ ఏమైనా ఉందా? సో గాయస్, చూడండి మన వ్యూ. దుల్ల పడిచిందే, అది చూసావు ముందునే. మరి దారుణంగా పడుతుంది బావా. దీనమ్మ అక్కడి నుంచి వచ్చాం మనం. అవును, అగో కింద రోడ్డు అదే అక్కడ ఉంది. అమ్మ మంచు. ఓహో భయ్యా, పాడేరు మంచి స్టార్ట్ అయ్యింది. ఇంకా రచ్చ రచ్చే. ఇంకా ఎంత ఉంది టెంపరేచర్? ఓహో, ఇప్పుడు రోడ్లు కనపడవు ఇంకా. అదే గ్రీన్ లైట్ ఉంటే బాగుండేది. నా గ్రీన్ లైట్ ఫిల్టర్లో తీసాను. అది పర్లేదు, అది గ్రీన్ ఫిల్టర్ ఉండేది. ఆ గ్రీన్ ఫిల్టర్ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఓహో భయ్యా, రోడ్లేం కనబడట్లేదు ఓ రేంజ్లో. మన లైట్ వెలిగిందా ఇది? వెరీ గుడ్. రోడ్ బాగాలేదు ఇక్కడ. ఏంటంట
సరిపోదు. ఓహోహో, అమ్మ దీనే అమ్మ. దుడ్లో కొట్టడానికి ఎట్లేదు ఇంకా. మ్యాప్ చూసుకుని వెళ్ళిపోతాం లే, పర్లేదు. అమ్మ దీని అమ్మ ఏ ఉంది బావా. ఆహా, కరెక్టే. నాకు బాగుంది బావా, నా గ్లౌజులు ఉన్నాయి కదా. చలి కాయదు లే, చలి తగులుతుంది అప్పటికిన్ను. 5 కిలోమీటర్లు పాడేరు. ఓహో భయ్యో చలి. జాకెట్లు అయ్యి ఏ వేసినా చలి ఆగడం లేదు. ఇంటికి వెళ్ళి వీడియో మాత్రం చూడాలి ఎలా వచ్చింది ఏంటో. బాబ్బా, ఆ పైకి వెళ్తే ఇంక అయిపోయావే. ఏం కనబట్టలేదు ఇంక అక్కడ, ఎవరో ఉంటారు ఆల్రెడీ. ఓహో చూసావా, ఏం కనిపిస్తుందా? ఊరు వచ్చావు నిజమే, కొద్దిగా ఇంకా కొంచెం ఇంకా అప్పటికి టైం అరౌండ్ మనకి 6:30 అయిపోయింది, అందుకే లైటింగ్ వచ్చింది. అవును అవునవును, మొత్తం గ్రీనరీ కదబ్బా, మొత్తం చెట్లే కదా, మొత్తం అడవి కొండ. బా కార్ ఏదో బ్రేక్ డౌన్ అంతే, బ్యాటరీ మరి అవదు. ఓడి అమ్మ ఏం కనబట్టలేదు ఇంకా, లెఫ్ట్ రైట్ మనం మధ్యలోంచి వెళ్తున్నాం అంతే, ఇంకా లెఫ్ట్ రైట్ ఏం కనబట్టలేదు, పొలాలు గట్టాను. భయ్యా పాడేరు వచ్చేసాం మనం, చూసారు కదా 6:40 అయింది పాడేరు. అరౌండ్ మనం 4:10 4:15 బయలుదేరాం. సో 2.5 hours దగ్గర దగ్గర. రోడ్డు ప్యాచెస్ అయితే బాగాలేదు సబ్బవరం దాటిన దగ్గర నుంచి అప్ టు మనకి ఘాట్ రోడ్ వరకు, అందుకే స్లోగా వచ్చాం. ఘాట్ రోడ్డు మరి మనకి ఫాగు అంత అలాగా స్లోగా రావాలి. సో మనం ముందు నుంచి రైట్ తీసుకోవాలి పాడేరు నుంచి. ఇక్కడ ఉంది బాబా ఏదైనా. గాయస్ ఫుల్ చలి, అందుకని ఒక టీ వేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ దారుణంగా ఉంది. సో గాయస్ హారబుల్గా భయ్యా, లైఫ్లో ఎంజాయ్ చేయాలి భయ్య, ఇలాంటివన్నీ మంచి మజాలో ఉండాలి మనం. ఏమైనా ఉంది భయ్యా, థ్రిల్లింగ్లో ఉంది అసలు. చుట్టూ మంచు, మధ్యలో రోడ్డు. ఈ రోడ్ అంతా బాగుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు మనకి. నీట్గా ఫుల్గా దున్నుకొని వెళ్ళిపోవడమే అంత అలాగను. సబ్బవరం నుంచి మనం పాడేరు ఘాట్ కింద వరకు మాత్రం వరస్ట్ అంటే వరస్ట్, అస్సలు బాగలేదు. బాబ్బా ఎలాగ వెళ్ళిపోతున్నావు రా,
అది చూసా వితౌట్ అన్ని ఏది వేసుకుని నడుచుకెళ్ళిపోతున్నాడు. అమ్మ దీని అమ్మ. ఓహోహోహోహో, హారబుల్ హారబుల్. రోడ్ బాగుంది, మెయిన్ కొట్టుకెళ్ళిపోతున్నాం 80లో. సో మళ్ళీ మనం పెద్దబయలు రోడ్ వస్తుంది, మన పెద్దబయలు ఊరంట. పెద్దబయలు ఊరు దగ్గర టిఫిన్ చేసామని చెప్పారు మనకి అక్కడ పాడేళ్ళు అడిగితే. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ నుంచి ఇంక మరి ఇంకేం దొరకబోయ్యా, మీరు వెళ్ళిపోవాలి. మిగతా అంతా మీకు రోడ్లు అక్కడ ఏమి ఉండవు, చిన్న వాటర్ బాటిల్స్ అవన్నీ దొరుకుతాయి కానీ టిఫిన్లు కూడా దొరకమన్నారు. సో పెదబేల రోడ్కి రీచ్ అయిపోతే సరిపోతుంది. ఇంకా 27 కిలోమీటర్ చూపిస్తుంది పెదబేల రోడ్డే. సో లెట్స్ సి. ఓ ఓ ఓ ఓ ఓ ఓ టర్నింగ్ వచ్చింది. ఏమి స్నానాలు, షార్ట్లు అన్నీ పట్టుకొచ్చాను భయ్య. స్నానాలు గీనాలు చేసేద్దాం, వాటర్ ఫాల్స్లో దున్నేద్దాం అనుకుని ఇది చూస్తే బయట నిలబడడానికే కారిపోతుంది పైనుంచి కింద వరకు. ఇంకా అక్కడికి వెళ్ళి ఆ చలి వాటర్లో ఏం చేస్తాము ఏమిటో. ఎండే రాలేదు, 7-5 అయిపోయింది, ఎండ లేదు ఎక్కడను. ఎన్ని గంటలకు ఎండ వస్తుందో ఏటో ఇక్కడ. అమ్మ దీనే అమ్మ. చాలు భయ్యా, వైజాగ్ వచ్చినందుకు ట్రిప్పు 100% సాటిస్ఫైడ్. దీని తర్వాత నేను మాత్రం ఇంకేం అక్కర్లేదు, మనకి ఇంకేం చేయక్కర్లేదు. సో గాయస్, మనమైతే పెద్ద బయలు అనే ఒక విలేజ్ ఉంది, విలేజ్ వచ్చాం. ఇక్కడే టిఫిన్ చేయమని చెప్పారు, బట్ టిఫిన్ షాప్లో ఏం చేయలేదు. ఈరోజు కనుమ కదా, పొంగల్ వల్ల అసలు మనకి ఇక్కడేం ఓపెన్ అవ్వదు. సరే అందాక స్నాక్స్ ఏదో పట్టుకెళ్దాం అని చెప్పి చిప్స్ ప్యాకెట్ ఏదో తీసుకెళ్తే బెస్ట్. అందాక బిస్కెట్లు తీసుకో, చిప్స్ తీసుకో, సరిపోద్ది. స్టిల్ మనకి ఇంకా 32 కిలోమీటర్స్ చూపిస్తుంది. వస్తున్న కొద్దీ మంచు మాత్రం తగ్గడం లేదు. 7:45 అయింది, 9 o'clock వరకు వెళ్ళిపోతాం చూపిస్తుంది మ్యాప్ అయితే. ఓ చలి దారుణంగా కొట్టేస్తుంది భయ్యో. జర్నీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, బట్ చలి మాత్రం చంపేస్తుంది. ఇక్కడ జనాలకు అలవాటు అయిపోయింది, లుంగి పంచులు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. బాబ్బా, వాటర్ వస్తుంది పైనుంచి. సో గాయస్, ఇక్కడ మనం ఒక వినాయక్ సంతోష్ ఫాస్ట్ ఫుడ్ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగాం. ప్రజెంట్ మన దగ్గర క్యాష్ లేదు. సరే హాట్స్పాట్ ఇస్తా అన్నాడు తమ్ముడు అనుకుంటా, బాగా అడిగాడు. సో ఇది మన టిఫిన్ సెంటర్. వేడివేడి బోండాలు వేస్తున్నాడు. వినాయక సంతోష్ టిఫిన్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. టిఫిన్ చేద్దాం. సో అయితే అక్కడైతే బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. ఇన్ కేస్ మీరు రూట్లో వస్తే ఎప్పుడైనా తరువ వాటర్ ఫాల్స్ చూడాలంటే. ఇగో బంగారమెట్ట ముందు అనమాట, తుస్సాపల్లి అంటది ఏదో బంగారమెట్ట ముందు. సో ఆ రూట్లో టిఫిన్ ఉదయాన్న అన్ని రకాల ఇడ్లీ, బోండా, దోశ, పూరి అన్ని రకాల టిఫిన్స్ చేశారు. కామెడీ ఏంటంటే అన్నని అడిగా, అన్న రోజు ఎలాగా ఉంటుందా మీకు, మీరు ఎలాగన్నా ఇక్కడ ఉండగలుగుతున్నారంటే, ఈరోజు తక్కువ తమ్ముడు, మీరు చూసింది 2 days ముందే అది 12 వరకు అక్కడ ఎండ రాలేదు అంటున్నాడు. సో అది ఇక్కడ పరిస్థితి. కొంచెం ముందుకెళ్తే మీకు ఎండ వస్తుంది, పర్వాలేదు, ఈ ఊర్లు దాటిపోతా అన్నాడు అనమాట. సరే అండి, ఇంకా 28 kilometers ఉంది. సో మనకి ఎండ అయితే వచ్చేసింది హ్యాపీగా. రోడ్లన్నీ కొంచెం బాగాలేవు, కొంచెం బాగున్నాయి అన్నమాట అక్కడక్కడ. సో మనం డౌన్ దిగుతున్నాం ఘాట్ నుంచి. సైడ్ పోల్స్ ఏం లేవు భయ్యా, చిన్నది మిస్ అయిన బ్రేక్ తిన్నగా వెళ్ళిపోవడమే కిందకి. వెరీ గుడ్. అండేశ్వర, సూర్యేశ్వర.
సో గాయస్ 4 కిలోమీటర్ చూపిస్తుంది. సో రోడ్ అయితే ఇలాగే ఉండబోతుంది. 4 కిలోమీటర్లు అంతా మట్టి రోడ్డు చూసారు కదా. మనకి ఫుల్ ఆఫ్ రోడింగ్లో ఉండొచ్చు హ్యాపీగా. సో మొత్తం రోడ్డు అంతా ఇలాగే ఉంటుంది. 4 కిలోమీటర్స్ దగ్గరికి వచ్చాను. ఇంకా అక్కడికి వెళ్ళి మిగతా మొత్తం మీకు చూపిస్తాను నేను. మొత్తం వాటర్ ఫాల్స్ మొత్తం అడ్వెంచర్స్ రైడ్ మొత్తం చాలా బాగుంది. చాలా చల్లగా ఇప్పుడు ఎండ వచ్చింది, బాగుంది. ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము ఎంతవరకు. సో ముందు కూడా నీట్గా ఎంజాయ్ చేయాలి. అది చూసి వాటర్ చల్లగా ఉంది, అలాగే చల్లగా ఉంటుంది. మ్యాక్సిమం కొద్దిసేపు ఆగి స్నానం చేయడం ఏం చేయడం ప్లాన్ చేస్తాం. ముందు వెళ్ళి మంచిగా మంచి ఫోటో షూట్స్ అన్నీ తీసుకొని దాని తర్వాత మిగతా ప్లాన్ చేద్దాం. బాయ్ బాయ్. సో గాయ్స్ మనం ఎంటర్ అయిపోయాము. 700 మీటర్స్ దగ్గర దగ్గర అంతా 3 to 4 కిలోమీటర్స్ మొత్తం ఆఫ్ రోడ్డే, మట్టి రోడ్డు మొత్తం అంతాను. చిన్న చిన్న పిల్లలు ఊళ్ళో రోడ్స్ వేస్తున్నారు, అందుకే అంత మట్టి చేసి మొత్తం లెవెలింగ్ చేశారు అనమాట. తెలిసి ఇంకో 2 నెలలు రోడ్ అయిపోవచ్చు ఇది 100%. సో గాయస్ ఫైనల్లీ మనం వచ్చేసాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇది కిందకి దారిలో ఉందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తాను. పెద్ద అడ్వెంచర్ ఇక్కడ రావడానికి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏమైనా ఉంది భయ్యా. భయ్యా అదిగో భయ్యా, ఇదే మన వాటర్ ఫాల్స్, తరుబు వాటర్ ఫాల్స్ అనమాట. సో అక్కడి నుంచి పడుతూ ఉంటుంది అలాగన్నా. సో అది కిందకనమాట. అక్కడికి వెళ్ళాలి. ఇది టాప్ వ్యూ ముందంతాను. అక్కడికి వెళ్ళగలుగుతాం, చూద్దాం ఒకసారి. సో గాయస్ మనమైతే వాటర్ ఫాల్స్ పైనుంచి చూస్తున్నాం అన్నమాట వ్యూ అంతాను. మీరు చూసుకున్నట్లయితే సో ఆల్మోస్ట్ 5 hours దగ్గర మన జర్నీ పడింది మన వైజాగ్ నుంచి. మొత్తం చలిలో మంచులో మొత్తం అంతా చేరుకుంటూ ఫైనల్గా మన డెస్టినేషన్ కింద మనం వచ్చామన్నమాట. మీరు బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుంటే గాయస్ ఒక కిరాక్ లెవెల్లో ఉందన్నమాట. అసలే మైండ్ బ్లోయింగ్ ఆసమ్ అనమాట. నా లైఫ్లో ఎంత హైయెస్ట్ వాటర్ ఫాల్స్ నేను చూడలేదు ఇంతవరకును. ఇది మన ఆంధ్రప్రదేశ్లో 2nd హైయెస్ట్ ప్లేస్ అనమాట వాటర్ ఫాల్స్ అయితే. సో మీరు చూస్తున్నారు కదా, చాలా టాప్ నుంచి వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉంది. 365 days కూడా మనకి వాటర్ ఫాల్ ఇలాగే ఉంటుంది కంపల్సరిగా. సో ఇక్కడి నుంచి బేసికల్లీ ఏంటంటే ఇక్కడి నుంచి మనం చూసుకుంటే ఇప్పుడు దీని కిందకి వెళ్తాం అనమాట. దీని కిందకి వెళ్ళడానికి మనం ట్రై చేస్తున్నాం ఇక్కడి నుంచి. సో బేసికల్లీ ఈ రూట్ నుంచి ఇలా కిందకి వెళ్ళొచ్చు అంట. సో మనం బైక్ అయితే అక్కడ పార్క్ చేస్తాను. ఇక్కడ పార్క్ చేసి మ్యాక్సిమం ఇక్కడి నుంచి నేను కిందకి వెళ్ళి మీకు మ్యాక్సిమం అక్కడ స్నానం చేయడం అవన్నీ కొద్దిగా వ్లాగ్స్ ఇంకొంచెం చేయడం అంతా చేస్తానమాట. సో ఇది ఓవరాల్గా మన ఓవరాల్ లుక్ అనమాట. ఇదంతా మీరు చూసుకుంటే వాటర్ ఎలా పారుతూ వచ్చిందనమాట. సో ఇవన్నీ కొండల మధ్యలోంచి. సో వాటర్ ఫాల్స్ అయితే మాత్రం వర్త్ భయ్యా, అసలే నో డౌట్. మీరు 5 hours చేసిన తర్వాత జర్నీ చాలా బాగుంటుంది. ఫొటోస్ కానివ్వండి, మీకు నెక్స్ట్ ఏంటంటారు ఎంజాయ్ చేయడానికి కానివ్వండి. బస్ రావడానికి కొద్దిగా డిఫికల్టీస్ ఉన్నాయి. ఇక్కడ రోడ్ ఇదంతా రీసెంట్గా అంతా చేస్తున్నారు. బట్ బైక్ మీద వచ్చిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. సో నా పరంగా నేను చెప్తుంది ఏంటంటే కిందకి వెళ్ళి మిగతా కూడా మీకు చూపిస్తాను నేను ఇదంతాను. సో గాయస్ మనమైతే ఇక్కడి నుంచి ప్రజెంట్ చూసారు కదా ఇదంతాను.
సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం. కిందకి స్నానం చేయడానికి అవ్వదు, ఎందుకంటే చాలా రాళ్ళు ఎక్కువ ఉన్నాయి, జారుతున్నాయి మొత్తం అంతాను. సో అందువల్ల ఇక్కడి నుంచి ప్రజెంట్ నేనైతే పైకి వెళ్తాను. వాయిస్ చాలా ఎక్కువ వస్తుంది, బ్యాక్ సైడ్ చాలా బాగుంది అంతా, మొత్తం ఫోటో షూట్ అంతా తీసుకున్నాం బాగా. సో పైకి వెళ్ళి మిగతాది మీకు చెప్తాను దీని గురించి. సో గైస్, ఇక్కడ వరకు మన టర్బో వాటర్ ఫాల్స్ వీడియో అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో మీరు చూసుకున్నట్టుగానే మనం నీట్ గా వచ్చి మొత్తం అంతా ఎంజాయ్మెంట్ చేసి మంచి హిడెన్ ప్లేస్ అయితే కనిపెట్టారు మొత్తం అంతాను. చాలా బాగుంది ఇక్కడ అంతాను. ప్రజెంట్ రోడ్స్ అయితే వేస్తున్నారు, ఫ్యూచర్ లో రోడ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఈ ప్లేసెస్ విజిట్ చేయండి. వైజాగ్ లో ఉంటే మాత్రం అరౌండ్ 5 hours జర్నీ పడుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. స్నానం చేయడానికి కొద్దిగా రిస్కీ అనమాట, అందుకే మేము స్నానం చేయలేదు. సో అదే అనమాట మన టర్బో వాటర్ ఫాల్స్ మొత్తం వ్లాగ్ అంతా వచ్చేసి. సో ఎక్కడి నుంచి నాకు టైం అవుతుంది, మళ్ళీ ఎక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలి, భయ అరకు వెళ్తాం ఈసారి. సో అరౌండ్ 5 hours పడుతుంది కాబట్టి సో ఇక్కడ నుంచి వేగంగా స్టార్ట్ అవుతాను. ప్రజెంట్ 12 అయింది టైం దగ్గర మంచి ఎండలోనే. సో అంతే గైస్, ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మీకోసం చాలా కంటెంట్ కోసం చాలా దూరం వచ్చి మీకోసం వ్లాగ్స్ చేస్తున్నాను అనమాట. సో మీరు కంపల్సరీగా నా వీడియోకి లైక్ అయితే చేయండి, దానివల్ల నాకు మంచి మోటివేషన్ వస్తుంది. సో సీ యూ గైస్, మళ్ళీ మరొక వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.